ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవడానికి ఒక్క అమ్మాయే దొరక్క చస్తుంటే, ఇద్దరు అమ్మాయిల్ని ప్రేమించి, ఇద్దరు అమ్మాయిల కుటుంబాలను ఒప్పించి, ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు ఒక యువకుడు. అదేంటో చెప్తా వినండి. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన గ్రామం ఒకటుంటుంది. ఆ గిరిజన గ్రామంలో ఆత్రం చతురశ్రావు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఈయనకి కొన్ని రోజుల క్రితం జంగుబాయ్ అనే అమ్మాయి పరిచయమైంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీళ్ళ ప్రేమ వ్యవహారం కొన్ని నెలల పాటు కొనసాగింది. ఇంతలోనే ఈయనకి సోనూదేవి అనే ఇంకొక అమ్మాయి పరిచయమైంది. ఈ అమ్మాయితో కూడా మనసు పారేసుకున్నాడు. ఆ అమ్మాయిని కూడా ప్రేమించాడు. ఇంకేముంది, ఇద్దరిని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆ విషయం ఇద్దరు అమ్మాయిలకు తెలిసింది. ఇద్దరు అమ్మాయిల్ని అడిగితే ఇద్దరిని నేను మంచిగా చూసుకుంటా అని చెప్పాడు. ఇక్కడి దాకా ఓకే. ఆ ఇద్దరు అమ్మాయిల పేరెంట్స్ కూడా ఇతని దగ్గరకొచ్చి మా అమ్మాయిని చేసుకోనొకరు, మా అమ్మాయిని చేసుకోనొకరు ప్రెజర్ పెట్టారు. ఇంకా చేసేదేమీ లేక ఇద్దరిని ప్రేమించాను, ఇద్దరిని బాగా చూసుకుంటానని చెప్పి ఇద్దరి 2 కుటుంబాలను ఒప్పించాడు యువకుడు. ఒప్పించిన తర్వాత గ్రామ పెద్దలను కూడా ఒప్పించి ఒకటే పెళ్లి మండపం మీద ఇద్దరికీ ఒకే టైంలో తాళి కట్టాడు యువకుడు. చూడ్డానికి, వినడానికి ఇది చాలా విడ్డూరంగా ఉంది కదా! ఎంత విడ్డూరంగా ఉన్నా కూడా ఈ రోజుల్లో ఇలా జరిగిందంటే గ్రేట్ అని చెప్పుకోవాలి.